ఒక మిర్రర్, ఒక నిజం, ఒక అపశకునం. శ్వేత హైదరాబాద్లో ఓ ఫ్లాట్లో ఒంటరిగా ఉంది గార్మెంట్స్ డిజైనర్. ఓ రాత్రి శ్వేత ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. అలసిపోయిన శ్వేత డోర్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఓ చిన్న బాక్స్ కనిపించింది. ఎవరో అక్కడ ఉంచినట్టుంది, కానీ దానిలో ఏముందో తెలీదు. శ్వేత బాక్స్ తీసుకుని లోపలికి వెళ్ళింది. దాని లోపల ఒక పాత మిర్రర్ ఉంది. ఇది నీకోసమే, దీనిలోకి చూస్తే నిజాలు కనిపిస్తాయని చీటితో రాసి ఉంది. తర్వాతి రోజు ఉదయం మిర్రర్లోకి చూసింది, కానీ అది ఆమె ముఖం కాదు, ఎవరిదో కాలిన ముఖం. ఒక్క క్షణం ఆ మిర్రర్ వింతగా మారిపోయింది. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళినా సరే ఏదో ఆందోళనగా అనిపించింది. ప్రతి నీడలో, ప్రతిబింబంలో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. శ్వేత వెనక ఎవరో నడుస్తున్నట్టు, ఏదో రూపం ఉన్నట్టనిపిస్తుంది. రాత్రి మళ్లీ మిర్రర్ దగ్గరికి వెళ్ళింది. ఈసారి తన చిన్ననాటి రూపం కనిపించింది. ఆ పిల్ల ఆడుకుంటుంది, కానీ క్షణాల్లో ఆడటం ఆపేసి నేరుగా శ్వేత వైపు చూసి అరవడం మొదలుపెట్టింది. కాసేపటికి అంత ముగిసింది. రాత్రి అవడంతో శ్వేత వెళ్ళి పడుకుంది. మరుసటి రోజు పక్కా ఫ్లాట్లో ఉన్న వాసు శ్వేతను కలిశాడు. ఆ బాక్స్ నేనే పెట్టాను అన్నాడు. ఆ మిర్రర్ భయంకరమైంది. అది నా సిస్టర్ది అని చెప్పాడు. ఆమె ఆత్మ ఇంకా అందులోనే ఉందని నా నమ్మకం. ఆ రాత్రి మిర్రర్ ముందు కూర్చుంది శ్వేత. అందులో శ్వేత రూపం కనబడలేదు. దానికి బదులు వాసక్క ముఖం కనిపించింది. అదే ముఖం ఇలా మాట్లాడుతుంది, ఇప్పుడు నువ్వే నా మనిషి రూపం. ఆ రోజు తరువాత శ్వేత కనిపించలేదు, కానీ ఆ మిర్రర్లో ఎవరో కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నీ నీడ నిదే అని నీవు నమ్ముతున్నావా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.